నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. జనం ప్రభంజనమైతే ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదు. అదే మాట మరోసారి నిరూపితమైంది. టర్కీలో సైనిక తిరుగుబాటును ఒట్టి చేతులతోనే అణగదొక్కారు సామాన్య జనం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం కైవసం చేసుకుందామనుకున్న సైన్యంలోని ఓ వర్గం కుట్రను ఐకమత్యంతో అవలీలగా తిప్పికొట్టారు. మర ఫిరంగులు, యుద్ధ ట్యాంకులకు సైతం ఎదురడ్డి ప్రాణాలకు లెక్క చేయకుండా సైన్యం కుట్రను చిత్తు చేసింది టర్కీ ప్రజానీకం. సాధారణంగా ఇలాంటి తిరుగుబాటు మరో సందర్భంలో కుట్ర విఫలమవడమో లేదా ప్రభుత్వమే అణిచివేయడమో జరుగుతుంది. కానీ టర్కీలో ప్రజలే సైన్యంలా మారారు. ప్రభంజనమై తిరుగుబాటును చిత్తు చేసి ప్రజాబలం చాటారు. అసలు టర్కీలో తిరుగుబాటు ఎందుకు జరిగింది? ప్రజలే వారిపై ఎందుకు పోరాడాల్సి వచ్చింది? సైనిక తూటాలకు ఎదురొడ్డి పైచేయి ఎలా సాధించగలిగారు? ఇప్పుడంతా చర్చించుకుంటున్న అంశాలు ఇవి. ఆధునిక ప్రపంచ చరిత్రలో ఎవరూ ఊహించని మహాద్భుత ఘట్టానికి వేదికగా నిలిచింది టర్కీ. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. దేశం, అక్కడి ప్రజలు మాత్రమే శాశ్వతం. వారే నిజమైన విధాన నిర్ణేతలు. తలచుకుంటే తమ రాతల్ని తామే తిరిగి రాసుకోగల విధాతలు. అదే మాట నిరూపిస్తూ అధికారం హస్తగతం చేసుకోవాలనుకున్న సైన్యంలో ఓ వర్గానికి ఒట్టి చేతులతోనే ఎదురొడ్డి నిలిచి విజయం సాధించారు టర్కీ ప్రజలు. ప్రజలు తలుచుకుంటే ఏం చెయ్యగలరో యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు. టర్కీ సైన్యంలో అసంతృప్త వర్గం కుట్ర భగ్నం చేసి ప్రభుత్వానికి అండగా ప్రజలు నిలిచిన చారిత్రక పరిణామాల్లో అక్కడ మరోసారి ప్రజాస్వామ్య ప్రభుత్వం బతికి బట్టకట్టగలిగింది. టర్కీ అధ్యక్షుడి పిలుపుతో ప్రజలు స్పందించకపోయి ఉంటే టర్కీలో పరిస్థితి వేరేలా ఉండేది. అసంతృప్తి వర్గం తిరుగుబాటును అణిచివేయడం ప్రభుత్వ అనుకూల సైన్యానికి కష్టం కాకపోవచ్చు, కానీ ఎంతో రక్తపాతం జరిగేది. కానీ ఉత్తుంగ తరంగమైన చైతన్య ప్రజావాహినితో ఈ పని మరింత సులువుగా, చాలా తక్కువ సమయంలో జరిగిపోయింది. జనం ప్రభంజనమై తిరుగుబాటును చిత్తు చేసిన ఆ తీరే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. నిజానికి టర్కీలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరిగిన సైనిక తిరుగుబాట్లను ఎదుర్కోవడంలో ఎక్కడా ప్రజల పాత్ర ఉన్న దాఖలాలు లేవు. ఒకవేళ ఉన్నా అందులో ప్రజా విజయం మాత్రం అంతంత మాత్రం. అందుకే ఈసారి టర్కీలో సైనికులకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది. ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వాలనే కాదు, సైనికులను కూడా పడగొట్టగలరని నిరూపించింది టర్కీ ప్రజానీకం. టర్కీలో అసలేం జరిగింది? సైనికులు కుట్రను ఎలా పన్నారు? శుక్రవారం రాత్రి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ రాజధానిలో లేని సమయం. అదే అదనుగా సైన్యంలో అసంతృప్త వర్గం ప్రజాస్వామ్య పీఠాన్ని కూలదోసేందుకు తిరుగుబాటుకు దిగింది. వంతెనలు, రహదారులు మూసివేశారు. నిషేధాజ్ఞలు విధించారు. యుద్ధ ట్యాంకుల్ని మోహరించారు. జనం బయటికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇస్తాంబుల్లోని బోస్ఫరస్ జలసంధి మీదున్న 2 వంతెనల్ని మూసివేశారు. అధికారం తమ కైవసమైనట్లు ప్రకటించాలని అధికార టీవీని ఆదేశించారు. విమానాశ్రయాల్ని మూసివేసి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ, మార్షల్లా విధిస్తున్నట్లు ప్రకటించారు. అక్కడే ప్రపంచం ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సైనిక తిరుగుబాటు గురించి తెలుసుకున్న అధ్యక్షుడు ఎర్డోగన్ తిరుగుబాటుకు వ్యతిరేకంగా వీధుల్లోకి రావాలంటూ సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలకు పిలుపునివ్వడం ఫలితాన్నిచ్చింది. అధ్యక్షుడి విజ్ఞప్తికి స్పందించి జనం పెద్ద ఎత్తున వీధుల్లోకొచ్చారు. తక్జిమ్ స్క్వేర్ వద్ద ఆందోళన చేపట్టిన ప్రజలపైన కాల్పులు జరిపారు తిరుగుబాటు సైనికులు. మరోవైపు టర్కీ సైన్యం యుద్ధ విమానాల దాడులు. అయినా ప్రజలు వెనక్కి తగ్గలేదు. తుపాకీ మోతలు, యుద్ధ ట్యాంకుల గర్జనలు పట్టించుకోకుండా జనం ప్రభంజనంలా తరలిరావటం తిరుగుబాటు సైనికుల్లో చెమటలు పట్టించింది.
యుద్ధ ట్యాంకుల్లో వచ్చిన సైనికులను బయటకు లాగి మరీ వారిపై విరుచుకుపడిన తీరు ప్రజల్లో వారిపై పెల్లుబిక్కిన ఆగ్రహం ఎలాంటిదో తెలియజేస్తోంది. ఓవైపు ప్రభుత్వ యుద్ధ విమానాలు, మరోవైపు ప్రజలు గట్టిగా నిలబడిన కారణంగా తిరుగుబాటు వర్గం తోకముడిచింది. వారి లొంగుబాటు ప్రకటనతో పరిస్థితి అదుపులోకొచ్చింది. సైన్యం దాడుల్లో అంకారాలో పార్లమెంటు, అధ్యక్ష భవనాలు కొంతమేర దెబ్బతినగా విమానాశ్రయాన్ని తెరిచినప్పటికీ అమెరికా వంటి దేశాలు ఇంకా సర్వీసులను పునరుద్ధరించలేదు. ప్రపంచ పాఠశాల క్రీడోత్సవాల్లో పాల్గొనేందుకు తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వెళ్లిన భారతీయ విద్యార్థులు క్షేమంగానే ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. శుక్రవారం రాత్రి నుంచి దాదాపు 13.5 గంటల పాటు సాగిన హింసాత్మక ఆందోళనల్లో 265 మంది మరణించగా 1500 మందికి పైగా గాయాల పాలయ్యారు. మరణించిన వారిలో 104 మంది తిరుగుబాటు సైనికులున్నారు. తిరుగుబాటులో పాల్గొన్నట్లుగా అనుమానిస్తున్న సుమారు 3000 మంది సైనికుల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ కూల్చివేత కుట్రలో ప్రమేయం ఉందని భావిస్తున్న 2745 మంది జడ్జీలపై అరెస్టు వారెంట్లు జారీ చేసి విధుల నుంచి తొలగించారు. ఆందోళనలు ఎప్పుడైనా చెలరేగవచ్చని, తిరుగుబాటు ఏ దశలో ఉన్నా ప్రభుత్వానికి మద్దతుగా శనివారం రాత్రి కూడా వీధుల్లోనే ఉండి కాపాడుకోవాలన్న అధ్యక్షుడి పిలుపు మేరకు ప్రజలు వీధుల్లో ప్రదర్శనలు చేపట్టారు. ఈ పరిణామాల మధ్యనే కుట్రను తిరుగుబాటుగా, ద్రోహంగా అభివర్ణించిన ఎర్డోగన్ ఆక్రమణదారులు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఈ పరిణామాలతో సైన్యంలో ప్రక్షాళనకు అవకాశం ఏర్పడినట్టు పేర్కొన్నారు. అయితే ఈ తిరుగుబాటును సాకుగా చూపి ఆయన తన అధికారాలు మరింత పెంచుకునే అవకాశాలున్నాయని అంటున్నారు పాశ్చాత్య దేశాలకు చెందిన సీనియర్ దౌత్యవేత్తలు. ఈ నేపథ్యంలోనే టర్కీలో ప్రజాస్వామ్యం నెలకొనడం మంచి పరిణామమే అయినా తర్వాత ఏం జరగబోతుందన్న అంశంపైనే ఆందోళన నెలకొన్నట్టు మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల వెనుక అమెరికాలో ఉంటున్న మత గురువు ఫతుల్లా గులెన్ హస్తం ఉందని ఆరోపణలు చేశారు అధ్యక్షుడు ఎర్డోగన్. టర్కీ అధికారులు మాత్రం 2 ఆర్మీ జనరల్స్ అదెం హుదూతి, అవ్ని అంగున్తో పాటు ఎయిర్ ఫోర్స్ మాజీ కమాండర్ అకిన్ ఓస్టర్కు ప్రధాన సూత్రధారుల్లో ఒకరిగా భావిస్తున్నారు. గులెన్ కూడా తనపై వచ్చిన ఆరోపణలు ఖండించారు. కుట్రలో తనకెలాంటి ప్రమేయం లేదన్నారు. ఇస్లాం మతబోధకుడిగా శిక్షణ పొందిన గులెన్ టర్కీలో ప్రాచుర్యం బాగానే ఉంది. టర్కీలోని పోలీసు, న్యాయ వ్యవస్థలు ఆయన ప్రభావం ఎక్కువే. ఆధునిక విధానాలతో ఇస్లాంను బోధించడంలో గులెన్ దిట్ట. గులెన్ మద్దతుదారులు అమెరికా సహా 100కు పైగా దేశాల్లో దాదాపు 1000 పాఠశాలలు ప్రారంభించారు. టర్కీ ప్రభుత్వంతో విభేదాల నేపథ్యంలో అతడు అమెరికాలో ఉంటున్నారు. టర్కీలో ఈ తిరుగుబాటుకు అమెరికా మద్దతిచ్చిందన్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ వాటిని తోసిపుచ్చారు. నిజానికి ఎర్డోగన్తో అమెరికాకు మంచి సంబంధాలు లేవు. ఈ కారణం వల్లే గులెన్ను టర్కీకి అప్పగించాలన్న వినతిపై అమెరికా పెద్దగా ఆసక్తి ప్రదర్శించడం లేదు. ఆ వివాదంతో సంబంధం లేకుండా ప్రపంచ దేశాలన్నీ టర్కీలో సైనిక వర్గం తిరుగుబాటును నిరసించాయి. అమెరికా, రష్యా, చైనా, భారత్, ఇరాన్, గ్రీస్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాలు సైనిక కుట్రను తీవ్రంగా ఖండించాయి. Türkischer Militäreinheiten die gewählte Regierung und den gewählten Präsidenten ihres Landes gewaltsam zu stürzen auf das Schärfste. Es ist tragisch, dass so viele Menschen diesen Putschversuch mit dem Leben bezahlt haben. Es ist und bleibt das Recht des Volkes, in freien Wahlen zu bestimmen, wer es regiert. Für politische Veränderungen muss im Rahmen der politischen Institutionen und gemäß der demokratischen Regeln geworben werden. Panzer auf den Straßen und Luftangriffe gegen die eigene Bevölkerung sind Unrecht. This stage, it appears that the coup has failed. I think that is clear. There will be more news and more developments, no doubt, over the next days and weeks. But as I said yesterday, Australia supports the democratically elected government of Turkey and its democratic institutions. We call on all parties to respect them, and we call on all parties to show calm and restraint in this difficult period in Turkey. టర్కీలో జరిగిన సైనిక తిరుగుబాటును 2 మాటల్లో చెప్పాలంటే లౌకికవాదులు, మతతత్వవాదులకు మధ్య జరిగిన పోరాటమిది. టర్కీ జాతిపితగా భావించే ముస్తఫా కెమాల్ లౌకిక భావాల్ని పాటిస్తుంది టర్కీ సైన్యం.
దశాబ్దాల వరకు టర్కీలో ఆ సిద్ధాంతాలు ప్రభావం చూపాయి. సైన్యము వాటిని అనుసరించేది. ముస్తఫా తన పాలనలో అనేక రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంస్కరణలు తెచ్చారు. వాటినే కెమలిజంగా పేర్కొంటారు. తర్వాత ఇస్లాం మూలాలు బలంగా ఉన్న ఎర్డోగన్ 2002లో అధికారంలోకి వచ్చారు. ఎర్డోగన్ అధికారంలోకి వచ్చాక సైన్యానికి అటు సైద్ధాంతికంగా ఇటు సంస్థాగతంగా సవాళ్లు ఎదురయ్యాయి. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సైన్యానికి వ్యతిరేకంగా ఎర్డోగన్ సర్కారు పలు చర్యలు చేపట్టింది. టర్కీ విదేశీ విధానంలో ఆయన తెచ్చిన మార్పులు చేదు ఫలితాలనిచ్చాయి. దేశంలో అభద్రత పెరిగిపోయింది. में जो अर्दोगान की गवर्नमेंट थी वो बहुत सी चीज़ों में लगातार फेल होती चली आ रही थी. इनका एटीट्यूड जो था बहुत अथॉरिटेरियन था और ये किसी किस्म के डिसेंट को बर्दाश्त नहीं करते थे, चाहे वो पार्टी के अंदर हो या मुल्क के अंदर हो. कई अखबार इन्हीं बैन कर दिए थे, कुछ को इन्हीं नेशनलाइज किया, फिर वहाँ पे इन्हीं कई 100 जर्नलिस्टों को जेल में डाल रखा है वहाँ पे. और किसी भी तरह का प्रोटेस्ट डिमॉन्स्ट्रेशन होता था तो ये उसको सप्रेस करने की कोशिश करते थे. 1923లో గణతంత్ర రాజ్యంగా అవతరించిన టర్కీ తూర్పు యూరప్లో కొంత, పశ్చిమాసియాలో కొంత విస్తరించి ఉంది. యురేసియాలో ఉన్న టర్కీతో మొత్తం 8 దేశాలు సరిహద్దులు కలిగి ఉన్నాయి. అలాంటి చోట కొంతకాలం నుంచి పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కాకపోతే టర్కీలో సైనిక తిరుగుబాటు జరగడం ఇదే ప్రథమం కాదు. చరిత్రాత్మకంగా దేశ రాజకీయాలపై సైన్యం గణనీయ ప్రభావమే చూపుతోంది. గతంలో చాలాసార్లు అదుపు తప్పిన పరిస్థితుల్ని సైన్యం చేతిలోకి తీసుకుని చక్కదిద్దిన సందర్భాలున్నాయి. 1960లో టర్కీ రిపబ్లిక్ లో తొలిసారి సైనిక తిరుగుబాటు జరిగింది. దేశాధ్యక్షుడు, ప్రధానమంత్రి, పలువురు కేబినెట్ మంత్రులు అరెస్ట్ అయ్యారు. 1971లో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని అశాంతి, హింస చెలరేగిన సందర్భంలో పరిస్థితులు చక్కదిద్దేందుకు సైన్యం మరోసారి జోక్యం చేసుకుంది. 1980లో వామపక్షాలు, అతివాద శక్తుల మధ్య ఘర్షణలు జరగటం వల్ల మరోసారి సైనికులు తిరుగుబాటు చేసి వేలాది మందిని అరెస్టు చేసింది. लिबरल इस्लामिक मूवमेंट था, गुलान मूवमेंट, उसको भी सप्रेस करने की कोशिश की और पार्टी के में भी इनसे बहुत ज़्यादा काफ़ी लोग नाखुश थे जिस तरीके से इन्होंने पिछले प्राइम मिनिस्टर को हटाया सत्ता से एकदम से. हालांकि जबकि उनको उस समय हटाया गया जबकि उन्होंने बहुत सक्सेसफुल डील की थी यूरोपियन यूनियन के साथ माइग्रेंट इशू को लेकर. तो इन सब को देखते हुए हालात वहाँ पे बिगड़ते जा रहे थे. इकोनॉमिक कंडीशंस भी डिटोरिएट कर रही थी. टर्की स्ट्रांग है देश, लेकिन ये कि पिछले कुछ समय से यूरोप में मंदी की वजह से वहाँ पे हालात बिगड़ रहे थे. इन सभी चीज़ों को लेके वहाँ पे रिजेंटमेंट था पहले से, जिसका आर्मी ने फायदा उठा के कू करने की कोशिश की. ఈ నేపథ్యంలోనే ఇస్లాంలో లౌకిక భావాలు రంగరించిన అటాటర్క్, ముస్తఫా కెమల్ కెమలిజాన్ని వంటపట్టించుకున్న సైన్యం ఎర్డోగన్ మతవాద రాజకీయాలను సహించలేకపోయింది. కెమలిజానికి సంరక్షణదారుగా ఉన్న వారికి ఇస్లామిక్ రాజకీయాలు వంటబట్టలేదు. అంతేకాదు సైన్యం పరిధిని అధికారాలు తగ్గించే యత్నం చేయడము వారికి రుచించలేదు. పర్యవసానమే ఇప్పుడు జరిగిన తిరుగుబాటు. అయితే ప్రజల్లో సైన్యానికి ఆదరణ ఉన్నా తాజా తిరుగుబాటును వ్యతిరేకించడానికి కారణం అధ్యక్షుడి పిలుపే. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడమే కాక సరైన సమయంలో ప్రజల మనోభావాలను తట్టిలేపడంలో విజయం సాధించగలిగారు అధ్యక్షుడు ఎర్డోగాన్. అందుకు కారణమైన మరో విషయంగా 98% టర్కీ అక్షరాస్యత ఇచ్చిన చైతన్యాన్ని అనుకోవచ్చు. గతానికి వర్తమానానికి మధ్య జరిగే అనంతమైన సంభాషణ చరిత్ర అంటాడు ప్రముఖ చరిత్రకారుడు ఈహెచ్ కార్. నిజమే, భవిష్యత్తు, వర్తమానం రెండూ గతం నుంచి ఉత్తేజం, స్ఫూర్తి పొందుతాయి. భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలంటే ముందు చరిత్ర ఏంటో తెలుసుకోవడం తప్పనిసరి. గతం లేకుండా వర్తమానం లేదు, వర్తమానం లేకుండా భవిష్యత్తు లేదు అనేది అందుకే. ఆ క్రమంలో అత్యంత కీలకమైనవి వారసత్వ సంపదలు. మనం ఏంటి, మన చరిత్ర ఏంటి, మన వైభవం ఏంటని తరతరాలకు నిశ్శబ్ద సాక్ష్యాలివి. ది గ్రేట్ ఆఫ్ వాల్ కావచ్చు, తాజ్మహల్ కావచ్చు. టీవీగా నిలిచిన ఆ వారసత్వ సంపదలను తరిచి చూసుకుంటే శతాబ్దాల చరిత్ర కళ్ల ముందు కదలాడుతుంది, రేపటికి మార్గనిర్దేశం చేస్తోంది. అలాంటి అపురూప సంపదలను గుర్తించి ప్రపంచానికి వాటిని సరికొత్తగా పరిచయం చేస్తూ ఉంటుంది ఐక్యరాజ్యసమితి విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ యునెస్కో. ఇంతకాలానికి వారి జాబితాలో మన దేశం నుంచి చోటు దక్కించుకుంది మరో అద్భుతం. దక్షిణాసియాలోని పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటి.
16 శతాబ్దాలు కాంతులు విరజిమ్మిన విద్యాధామం. 800 సంవత్సరాల పాటు ప్రపంచానికి విద్యాబోధన. ఇంతకాలానికి దక్కిన యునెస్కో వారసత్వ హోదా. ప్రపంచమంతా పరిచయం అవసరం లేని అతి ప్రాచీన అంతర్జాతీయ విద్యాధామం మన నలంద మహావీర క్షేత్రం. భారతదేశ స్వర్ణయుగపు సొబగులకు సాక్షిగా మిగిలిన శతాబ్దాల నాటి నిర్మాణం. ఏ ఆధునిక విశ్వవిద్యాలయానికి తీసిపోని రీతిలో అప్పట్లోనే భారీ పుస్తక భాండాగారంతో విజ్ఞాన జ్యోతులు వెలిగించిన సరస్వతి నిలయమది. చరిత్ర అంటే అలాంటి ఇలాంటి చరిత్ర కాదు. మహావీర, బుద్ధ భగవానులు నడయాడిన నాటి కాలం నుంచి మనకు అందిన అపురూప వారసత్వ సంపద. క్రీస్తుపూర్వం 6-5 శతాబ్దాల నాటికే తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకుంది నలంద మహావీర కేంద్రం. బౌద్ధం పరిడవిల్లిన నాటి రోజుల నుంచి వారి సాహిత్యంలో నలంద గురించి ఎన్నో ప్రస్తావనలు కనిపిస్తాయి. తన ప్రయాణంలో ఎన్నోసార్లు గౌతమ బుద్ధుడు తరచూ సందర్శించినట్లు, ఆయన తర్వాత బౌద్ధం వ్యాప్తికి కరదీపికగా నిలిచిన శారిపుత్ర జనన, నిర్వాణాలు నలందాలోనే జరిగాయని చెప్తారు. అందుకు ఆధారాలు ఉన్నాయి. అలా తన శతాబ్దాల ప్రస్థానంలో క్రీస్తు శకం 5వ శతాబ్ది నాటికి ఆధ్యాత్మిక బోధనలతో పాటు విఖ్యాత విద్యా కేంద్రంగానూ మారింది నలంద. యావత్ బౌద్ధ ప్రపంచానికి సుక్కానిగా నిలిచే స్థాయికి చేరింది. పురాతన కళలు, విద్య, సాంస్కృతిక విషయాల వ్యాప్తి దిశగా చైతన్య దీప్తిగా అందరి మన్ననలు అందుకుంది. హ్యూయన్ సాంగ్, ఐత్సింగ్ వంటి విద్యార్థులను చైనా సహా అనేక సుదూర దేశాల నుంచి అక్కడకు ఆకర్షించింది. ఆచార్య నాగార్జునుడు, ఆర్యదేవ, వసుబంధు, ధర్మపాల, సువిష్ణు, ఆసంగ, శిలాభద్ర, ధర్మకీర్తి, సంతరక్షిత వంటి ఆరాధ్యులు నలంద పూర్వ విద్యార్థులే. అంతేకాక చరిత్రలో నలంద విద్యాధామానికి సంబంధించి మరో ముఖ్యమైన ప్రస్తావన కూడా ఉంది. సుమారుగా క్రీస్తు శకం 2వ శతాబ్దంలో హీనయాన, మహాయాన బౌద్ధాల పతనావస్థను అడ్డుకునేందుకు సువిష్ణు నలందాలో 108 ఆలయాలను నిర్మించినట్లు ఆధారాలున్నాయి. అందరికీ అందుబాటులో ఉన్న చారిత్రక సమాచారం ప్రకారం కూడా భారతదేశపు స్వర్ణయుగంగా పేరొందిన గుప్తుల కాలం క్రీస్తు శకం 427 నుంచి 1197 వరకు బీహార్ వేదికగా దేశ విదేశాల్లో విజ్ఞాన కాంతులు విరజింబింది నలంద. నలం అంటే జ్ఞానానికి ప్రతీక అయిన కమలం. ద అంటే ఇవ్వడం అనే అర్థాన్ని పేరులోనే దాచుకుని విజ్ఞాన ఖనిగా నిలిచింది. 100 ఏళ్లపాటు వెలుగులు విరజిమ్మి విశ్వవ్యాప్తంగా భారత్ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపచేసింది. సకల సౌకర్యాలతో కలికితురాయిగా నిలిచింది. మొదట బౌద్ధ కేంద్రంగానే ప్రారంభమైనప్పటికీ కేవలం ఆ అధ్యయనాలకే పరిమితం కాలేదు నలంద విద్యాధామం. భాషా అధ్యయనం, తర్కం, ఖగోళ శాస్త్రం, అధిభౌతిక శాస్త్రం, వైద్యం, తత్వశాస్త్రాల్లో విద్యార్థులను తీర్చిదిద్దేవారు. ఎప్పుడు సందర్శకులు వెళ్లినా నలంద ప్రాంగణాలన్నీ విద్యా, సాహిత్యపరమైన అంశాలతో కళకళలాడుతూ కనిపించేవట. 6వ శతాబ్దంలో హ్యూయన్ సాంగ్ తిరిగి వెళ్లిన 30 ఏళ్లకు మొత్తం తూర్పు ఆసియా దేశాలకు నలంద బౌద్ధం ప్రచారం, విద్యార్జనకు కేంద్ర బిందువుగా మారిందని చారిత్రక ఆధారాలున్నాయి. ఆ సమయంలో చైనా, కొరియా నుంచి 11 మంది ప్రముఖ యాత్రికులు నలందాలను సందర్శించినట్లు చెప్తారు. అప్పట్లో నలంద బౌద్ధ భిక్షువుల జీవన విధానం,
ప్రపంచంలో మిగిలిన ఆ వర్గానికి చెందిన వారందరికీ ఆదర్శప్రాయంగా ఉండేది. అదే హోదా కొన్ని శతాబ్దాల పాటు కొనసాగింది. అలానే నలంద సమగ్ర చరిత్రను అధ్యయనం చేయగలిగితే మహాయాన బౌద్ధం గురించి తెలుసుకున్నట్లే అని అంటారు. అప్పటి రాజ్యాధిపతులు నలంద నిర్వహణ కోసం కొన్ని ప్రాంతాలను ఇచ్చేసి వాటి ఆదాయాన్ని పూర్తిగా అక్కడే వెచ్చించినట్లు శాసన ఆధారాలున్నాయి. వాటి సాయంతోనే విద్య, సాంస్కృతిక వ్యవహారాల పరంగానే కాక ఆర్థికంగానూ నలంద సిరి సంపదలతో తులతూగుతూ వేలాది మందికి సేవలందించింది. ఈ విషయాలన్నింటినీ యునెస్కో కూడా గుర్తించింది. తమ వెబ్సైట్లో ఆ వివరాలను పొందుపరిచింది. నాటి విశ్వగురువుగా నలంద 8 ప్రత్యేక ప్రాంగణాలు, ఆలయాలు, ధ్యాన మందిరాలు, విశాలమైన తరగతి గదులు, సరస్సులు, ఉద్యానవనాలతో శోభిల్లినట్లు చెప్తారు. సకల హంగులు నలంద విశ్వవిద్యాలయం సొంతం. బౌద్ధ సన్యాసులు, విద్యార్థులు సేకరించిన వేల పుస్తకాలతో ఏర్పాటు చేసిన 9 అంతస్తుల గ్రంథాలయం అక్కడి ప్రత్యేకత. వాటి సాయంతోనే రత్నోదధి, రత్నసాగరం, రత్నరంజకం అనేక పుస్తక భాండాగారాలతో ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థుల్ని ఆకర్షించింది నలంద. విద్యాభ్యాసం విషయానికొస్తే 2000 మంది మేధావులైన ఆచార్యులు విశ్వవిద్యాలయంలో ఉండేవారు. కొరియా, జపాన్, చైనా, టిబెట్, ఇండోనేషియా, పర్షియా వంటి ప్రపంచం నలుమూలల నుంచి 10,000 మంది విద్యార్థులు జ్ఞాన సముపార్జన చేసిన ఘనత నలంద సొంతం. అలా వసతి సౌకర్యంతో విద్యనందించిన తొలి విశ్వవిద్యాలయంగా ప్రఖ్యాతిగాంచిన నలంద 100 ఏళ్లపాటు విజ్ఞాన ఖనిగా విరాజిల్లింది. గురు శిష్యుల బంధానికి స్ఫూర్తిగా నిలిచింది. చదువులతోనే సరిపెట్టకుండా ఆధ్యాత్మిక, నైతిక విలువలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఆ విధంగా నలంద విశ్వవిద్యాలయంతో భారత్ ప్రపంచ దేశాలకు విజ్ఞాన వారధిగా కొనసాగింది. నేడు ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు గడించిన ఆక్స్ఫర్డ్ కంటే ముందుగానే విజ్ఞాన ఖనిగా పేరొందిన అనంతర కాలంలో ఎలా మరుగున పడిపోయింది? లక్షలాది గ్రంథాలు ఏమైపోయాయి అంటే 800 ఏళ్లపాటు అంతర్జాతీయ విద్యాధామంగా విరాజిల్లిన నలంద విశ్వవిద్యాలయంపై 3 సార్లకు పైగా దాడులు జరిగినట్లు చరిత్రకారులు చెప్తారు. స్కందగుప్తల కాలంలో మిహిరికుల రాజవంశీకులు నలందను తొలిసారిగా ధ్వంసం చేశారు. ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతంలో వారి రాజ్యం ఉండేది. తర్వాతి కాలంలో భవనాలు పునర్నిర్మించారు. 7వ శతాబ్దంలో గౌణులు తిరిగి దాడి చేశారు. అప్పుడు హర్షవర్ధనుడు నలందను తిరిగి నిర్మించాడు. 3వసారి కుతుబుద్దీన్ ఐబక్ సేనాధిపతి బక్తియార్ ఖిల్జీ నలందాపై దాడి చేసి బౌద్ధ భిక్షువులను హత్య చేసి సంపదను దోచుకెళ్లినట్లు చెప్తారు. అప్పుడే అతిపెద్ద విజ్ఞాన భాండాగారమైన గ్రంథాలయం దహనం చేశారు. ఆ మంటల్లో పుస్తకాలు కొన్ని రోజుల పాటు తగులబడ్డాయంటారు. ఆ ధ్వంసంతో ఖగోళ, గణిత, రసాయన, వైద్య శాస్త్రాల్లో భారతీయుల కృషి వినాశనం జరిగిందని అంటుంటారు. అప్పుడు మూతపడిన నలంద విశ్వవిద్యాలయం కాలగర్భంలో కలిసిపోయింది. ఇంతటి ఘనమైన చారిత్రక నలంద విద్యాలయానికి పూర్వ వైభవం తెచ్చేందుకు 19వ శతాబ్ది నుంచే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కాలగర్భంలో కలిసిపోయిన నలంద మహావీర ఆనవాళ్లను బ్రిటన్ చరిత్రకారుడు 1812లో మొదటిసారి గుర్తించాడు. కాని అప్పుడే పూర్తిగా వెలుగులోకి రాలేదు. దశాబ్దాలు అధ్యయనం తర్వాత 1915లో తిరిగి తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ప్రాచీన భారత మేధో సంపదకు ఆధారంగా నలంద ఆనవాళ్లు బయటపడ్డాయి. 1915 నుంచి 1937 మధ్య, 1974 నుంచి 1982 మధ్య ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దశలవారీ తవ్వకాలు నిర్వహించింది. నాటి నగరం మొత్తం 16 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నట్లు ఆధారాలున్నాయి. అందులో తవ్వకాలు చేపట్టి ప్రస్తుతం వెలుగులోకి తీసుకుని వచ్చింది 1 చదరపు కిలోమీటర్ మేరే. అదంతా జరిగిపోయిన కథ. ఆ కథలో మిగిలిన ఆనవాళ్లకు ఇప్పుడు యునెస్కో వారసత్వ హోదాను ఇచ్చింది. వర్తమానంలోకొస్తే నలందాలో నవశకం ఆవిష్కరించేందుకు 2014లో అడుగులు పడ్డాయి. శిథిలాలలో శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన నలందా పేరుతోనే అక్కడ ఆధునిక విశ్వవిద్యాలయం తలుపులు 2014 సెప్టెంబర్ 1న తెరుచుకున్నాయి. 11 మంది అధ్యాపక, బోధనేతర సిబ్బందితో తరగతులు పునః ప్రారంభించారు. 7 విభాగాలతో నూతన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అంతకుముందు నలందా పునరుద్ధరణకు ప్రయత్నాలు జరిగాయి.
2006 మార్చ్ 28న బీహార్ శాసనసభను ఉద్దేశించి నాటి రాష్ట్రపతి కలాం విశ్వవిద్యాలయాన్ని పునః ప్రారంభించమని ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా అందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తర్వాత కేంద్ర ప్రభుత్వమే ముందుకొచ్చి 2010లో నలందా వర్సిటీ బిల్లుని పార్లమెంట్ గడప దాటించింది. నాటి నలందాతో బంధం పెనవేసుకున్న తూర్పు ఆసియా దేశాలే ఆధునిక నలందాను ప్రారంభించడంలోనూ కలిసి వచ్చాయి. ఏసియాన్ సమావేశాల్లోనే ఆ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. 2009లో ఆస్ట్రేలియా, చైనా, జపాన్, కొరియా, థాయిలాండ్ మద్దతు పలికిన తర్వాత భారత ప్రభుత్వం వర్సిటీ నిర్మాణానికి అంకురార్పణ చేసింది. ఇందుకు సంబంధించి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ 2013లో బ్రూనై వెళ్లినప్పుడు ఆసియా దేశాలతో ఒప్పందం చేసుకున్నారు. నలందా పునర్నిర్మాణానికి చైనా $10 లక్షలు, సింగపూర్ $50 లక్షలు, థాయిలాండ్ $1 లక్షలు, ఆస్ట్రేలియా $10 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. ఇలా ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వతంత్ర ప్రతిపత్తిలో అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయం ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. గత వైభవానికి ఏమాత్రం తీసిపోని రీతిలో 2020 కల్లా నిర్మాణం పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.